జపాన్ ఈ పేరు చెప్పగానే అందరికీ టెక్నాలజీ ఇన్నోవేషన్ కు కేంద్రంగా గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు జపాన్ వృద్ధులకు కేంద్రంగా మారింది. దేశంలో జననాల రేటు దారుణంగా పడిపోతుంటే వృద్ధుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధులు ఉన్న దేశంగా జపాన్ మారింది. 2010లో 65 ఏళ్లు పైబడిన వారు 31.86 మిలియన్ మంది ఉండగా వారిలో 13.69 మిలియన్ పురుషులు, 18.18 మిలియన్ మహిళలు ఉన్నారు. జపాన్ జనాభాలో ప్రతి నలుగురిలో ఒక్కరు వృద్ధులే ఉన్నారు. 2035 నాటికి ప్రతి ముగ్గురిలో ఒక్కరు, 2050 నాటికి 1/3 జనాభా వృద్ధులేనని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జపాన్లో వృద్ధులు పెరిగిపోతున్నారు. అక్కడ జననాల రేటు దారుణంగా పడిపోయింది. టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న జపాన్ ఇప్పుడు వృద్ధుల కేంద్రంగా మారిపోయింది. మిగతా దేశాలతో పోల్చితే జపాన్లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. జపాన్లో వృద్ధుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. ఇక్కడి రికార్డు స్థాయిలో వృద్ధులున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2010 జనాభా లెక్కల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారు 31.86 మిలియన్ల మంది ఉన్నారని తెలుస్తోంది. 13.69 మిలియన్ల మంది పురుషులు, 18.18 మంది మహిళలు వృద్ధ జనాభాలో ఉన్నారు. జపాన్ జనాభాలో నలుగురిలో ఒకరు 65 ఏళ్ల కంటే పైబడిన వారున్నారని తెలుస్తోంది. 2035 నాటికి ప్రతి ముగ్గురిలో ఒక వృద్ధుడు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జపాన్లో 2024 ప్రథమార్థంలో దాదాపు 40,000 మంది ప్రజలు తమ ఇళ్లలో ఒంటరిగా మరణించారు. జాతీయ పోలీస్ ఏజెన్సీ ప్రకారం చనిపోయిన వారిలో దాదాపు 4,000 మందిని ఒక నెల తర్వాత, 130 మృతదేహాలను ఒక ఏడాది తర్వాత కనుగొన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రకారం జపాన్లో ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు. ఈ ఏజెన్సీ నివేదికతో దేశంలో పెరుగుతున్న వృద్ధుల జనాభా సమస్య, ఒంటరిగా నివసించే వారి సమస్యలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. 2024 తొలి అర్ధభాగానికి సంబంధించిన జాతీయ పోలీస్ ఏజెన్సీ డేటా ప్రకారం ఒంటరిగా ఇంట్లో చనిపోయిన మొత్తం 37,227 మందిలో 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్లు 70% కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఇంట్లో ఒంటరిగా చనిపోయిన వారిలో 40% మందిని ఒక రోజులోనే కనుగొన్నా దాదాపు 3,939 మృతదేహాలను నెల తర్వాత కనుగొన్నారు. 130 మృతదేహాలను 1 సంవత్సరం తర్వాత గుర్తించినట్లు పోలీసు నివేదిక పేర్కొంది. ఇంట్లో ఒంటరిగా మరణించిన వారిలో 7,498 మంది 85 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్లు, 75 నుంచి 79 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారు 5,920 మంది, 70 నుంచి 74 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు 5,635 మంది ఉన్నారు. 2050 నాటికి ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుల సంఖ్య 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్ళు 1.08 కోట్లకు చేరుతుందని జపాన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్ అంచనా వేసింది. అదే సమయానికి ఏక వ్యక్తి కుటుంబాల సంఖ్య 2.33 కోట్లకు చేరుతుందని తెలిపింది. 2023లో 69.3 మిలియన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 2050 నాటికి 49.1 మిలియన్కు తగ్గుతుందని, ఓల్డ్ ఏజ్ డిపెండెన్సీ రేషియో 2023లో 48.6/100 ఉండగా 2050 నాటికి 79/100కు చేరుకుంటుందని, ఈ సంక్షోభం ఆర్థిక వ్యవస్థ, సోషల్ సెక్యూరిటీపై ఒత్తిడి పెంచుతుందని మోర్గాన్ స్టానీ అంచనా వేసింది. ఇక 2024 ప్రథమార్థంలో 37,227 మంది ఒంటరిగా మరణించారు. వీరిలో 70% 65 ఏళ్లకు పైబడిన వారే ఉన్నారు. 40% మంది చనిపోయిన రోజు లేదా రెండో రోజు కనుగొనబడ్డారు. 19.8% మంది 2 నుంచి 3 రోజుల తర్వాత, 12.5% 4 నుంచి 7 రోజులు, 8.8% 8 నుంచి 14 రోజులు, 19.3% 15 రోజులు, 2.7% 91 రోజుల తర్వాత కనుగొనబడ్డారు. 3,939 మంది నెల తర్వాత, 130 మంది చనిపోయిన సంవత్సరం తర్వాత కనుగొనబడ్డారు. టోక్యోలో 7,699, ఒసాకాలో 5,329, కనాగావాలో 3,659, ఐచీలో 3,411 ఒంటరిగా చనిపోయారు. ఇక
2024లో మొత్తం 76,020 ఒంటరి మరణాలు సంభవించాయి. జపాన్ ప్రభుత్వం దేశంలో దశాబ్దాలుగా ఉన్న ఒంటరితనం సమస్యను పరిష్కరించే బిల్లును ఏప్రిల్లో ప్రవేశపెట్టింది. తగ్గిపోతున్న జనాభా, వృద్ధాప్య సమస్యను ఎదుర్కోవడానికి జపాన్ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే ఆ మార్పును తీసుకురావడం దేశానికి కష్టంగా మారింది. గత సంవత్సరం ప్రధానమంత్రి ఫుమియో కిషిడా జననాల రేటు తగ్గడంతో తమ దేశం ఒక సమాజంగా పనిచేయలేని స్థితికి చేరుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జపాన్ పాలసీలు, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్, చైల్డ్ కేర్ ఎక్స్పాన్షన్, జెండర్ గ్యాప్, వర్క్ కల్చర్ వంటి సమస్యలను పరిష్కరించలేదు. కిషిడా నౌ ఆర్ నెవర్ అని చెప్పినా 2024లో జననాల రేటు బాగా తగ్గిపోయింది.